హాయ్ అండి అందరికీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా. నేనైతే కొన్ని హెయిర్ టిప్స్ అయితే చెప్దామని మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ నుంచి నాకు కూడా ఇంత లాంగ్ హెయిర్ అండ్ థిక్గా అయితే ఉండేది కాదు. బాగా హెయిర్ ఫాల్ అనేది ఉండేది. అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు అయితే నా హెయిర్ అనేది బాగా ఉండేదిలే, కానీ తర్వాత పొల్యూషన్ వల్లనో లేకపోతే దేనివల్ల అయితే నాకు అర్థం కాలేదు, కానీ హెయిర్ ఫాల్ అనేది బాగా ఉండేది. కానీ నేను ఎలా దాన్ని క్యూర్ చేయాలో నాకు అర్థం కాలేదు. నేను కూడా చాలా వీడియోస్ అలా చూసి కొన్ని రెమెడీస్ అయితే ట్రై చేశాను, కానీ నాకు ఏది వర్కౌట్ అనేది కాలేదు. దాని తర్వాత మ్యారేజ్లో కూడా హెయిర్ కట్ చేయించుకుందాము అనుకున్నాను, కానీ మ్యారేజ్లో అయితే హెయిర్ మరీ షార్ట్ ఉంటే బాగోదు కదా అని నేను ఉంచేసుకున్నాను. తర్వాత మ్యారేజ్ తర్వాత నేనైతే షార్ట్ హెయిర్ కట్ చేయించుకున్నాను. అంటే హెయిర్ ఫాల్ బాగుండేది, ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా అంటే బాగుండేది కాదనమాట, సెట్ అయ్యేది కాదు. దాంతో నేనైతే హెయిర్ కట్ చేయించుకున్నాను. అంటే షార్ట్ హెయిర్ ఉన్నా మనకు అంత చిక్ అవ్వదు, వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, అంత హెయిర్ ఫాల్ అవ్వదు అనే ఉద్దేశంతో అయితే నేనైతే హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట. అంటే చాలా షార్ట్, అంటే షోల్డర్ వరకు అయితే నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. అయినా కానీ నా హెయిర్ ఫాల్ అయితే తగ్గలేదు, దానికైతే సొల్యూషన్ అయితే దొరకలేదు నాకు. ఇంతవరకు కట్ చేయించుకున్నా ఇంకా హెయిర్ ఫాల్ అయ్యేది నాకు బాగా. అసలు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు వస్తుంది? మనకు స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, మళ్ళీ ఇంకొకటి పొల్యూషన్ వల్ల, మళ్ళీ ఇంకా మనకు న్యూట్రిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉండకపోతే మనకు హెయిర్ ఫాల్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ ఉన్నా చాలామందికి ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. కానీ నేను చెప్పే ఈ రెమెడీ అయితే మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఈ రెమెడీ అయితే చాలా ఈజీ, అందరి ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నమాట. అంటే ఆనియన్, మందార ఆకులు, ఇంకా ఏమో అలోవెరా వైట్ జెల్ ఉంటుంది కదా, అలోవెరా జెల్, ఈ మూడు కలిపి మనం అంటే ప్రిపేర్ చేసుకోవాలి. ఆనియన్ వల్ల ఏమవుతుంది, సల్ఫర్ ఉంటుంది కాబట్టి మనకు అంటే డాండ్రఫ్ ఉన్నా మనకి డాండ్రఫ్ పోయి ఇంకా మంచిగా హెయిర్ అనేది మంచిగా థిక్గా రావడానికి అంటే ఉపయోగపడుతుంది అన్నమాట. ఆనియన్ మనం తింటాం, కానీ తింటున్నాం, ఇంకా పైనుంచి మనం కొంచెం అప్లై చేస్తే ఏమవుతుందంటే కొంచెం బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా మందార ఆకు వల్ల మనకు హెయిర్ అనేది స్మూత్నెస్ వస్తుంది. ఇంకా డస్ట్ని, మనకి హెయిర్ మీద డస్ట్ ఉంటుంది కదా, అది ఉంచకుండా కొంచెం క్లీన్ చేస్తుంది అది మొత్తం. దానివల్ల హెయిర్ అనేది మనకు గ్రోత్ తొందరగా అవుతుంది. ఇంకా అలోవెరా కూడా మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి, ఇంకా స్మూత్నెస్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. నేను దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా మీకు వీడియో చూపిస్తాను, దీంట్లోనే చూసేయండి, సేమ్ అలానే ఫాలో అవ్వండి, చాలా ఈజీ. అండ్ దీన్ని ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. దీన్ని అప్లై చేసి మనము ఒక 1 అవర్, లేకపోతే టైం లేకపోతే ½ అవర్ ఉంటే చాలన్నమాట. ఉండి మనం హెడ్ బాత్ అనేది నీట్గా చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, మనకు హెయిర్ ఫాల్ అనేది అవ్వదన్నమాట. అయితే ఈ రెమెడీని అయితే దీన్నైతే మనం వీక్లీ వన్స్ అయితే పెట్టుకోవచ్చు, టైం ఉంటే. టైం లేకపోతే ఒక 2 వీక్స్కి 1 టైం అయినా పెట్టుకోండి. అంటే మన హెల్త్ కోసం, మన బ్యూటీ కోసం, మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎంత బిజీగా ఉన్నా అయితేనే కదా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం మంచిగా కనిపిస్తేనే కదా మనకు సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో మీరు ట్రై చేయండి, మీకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. వీడియో అయితే చూసేయండి, మీకు వీడియో చూపిస్తాను.